మనం ముందు శ్లోకాల్లో విన్నాం కదా, మనిషి చనిపోయాక ఆత్మ అనేది ఈ శరీరాన్ని వదిలి ఇంకో కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని. మరి మనం ప్రస్తుతం ఈ జన్మలో చేసే పుణ్యాలు, పాపాలు, అలాగే మనం అనుభవించే కర్మలు కూడా ఆత్మ తనతో పాటు తీసుకెళ్తుందా? అవి అసలు ఎలా ప్రయాణిస్తాయి? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆశాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యాం అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఎలాగైతే మనుష్యుడు పాత బట్టలను వదిలి కొత్త వస్త్రాలను ధరిస్తాడో, అలాగే జీవాత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని. ఇలా ఆత్మ కొత్త శరీరాన్ని ధరించేటప్పుడు మనం ఈ జన్మలో చేస్తున్న పాపాలు, పుణ్యాలు అన్నీ కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. దీనిని నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. గాలి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న పూల సువాసనను కానీ, లేదా ఏదైనా ఒక కుళ్ళిన వస్తువు ఉంటే ఆ దుర్వాసనను కానీ తనతో పాటు తీసుకుని వెళ్తుంది. గాలి మన కంటికి కనిపించదు, కానీ అది మోసుకెళ్లే వాసన మాత్రం మనకు తెలుస్తుంది. అలాగే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు తన సూక్ష్మ శరీరాన్ని, అంటే మనం చేసే పాపాలు, పుణ్యాలు, సంస్కారాలు కూడా తనతో పాటే ఇంకో జన్మకు కూడా తీసుకొని వెళ్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిని నిజాయితీగా చేద్దాం, ధర్మబద్ధంగా ఉండేలా చూసుకుందాం. జై శ్రీకృష్ణ.